అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వనరాజ్ శ్రీదేవి. నేను నేచురోపతి, ఆయుర్వేద, అలాగే హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకరు, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్, ముఖ్యంగా ఏంటంటే లివర్. సో లివర్ గురించి మనము క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ని ఎలా డీటాక్సికేషన్ చేసుకోవాలి, లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా మనం కనుక లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ డిసీజెస్ వస్తాయి, దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ మర్మ పాయింట్స్ ఉంటాయి, సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వీటి ద్వారా అలాగే థెరపీస్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఏవేవి మనం చేసుకుంటే లివర్ని హెల్తీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ లివర్ అనేది ఎక్కడ ఉంటుంది మన బాడీలో చూసుకుంటే కనుక మనకి రైట్ సైడ్ ఆఫ్ ద బెల్లీ అంటే ఇక్కడ మనకి స్టమక్కి రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఇది 3 pounds ఉంటుంది. అలాగే దాని కలర్ వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. డైజెస్టివ్ ట్రాక్ట్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ అంతటిని కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది, డీటాక్సికేషన్ చేస్తుంది అనమాట. మెయిన్గా మనకి డ్రగ్స్ కానీ మనం ఏదైతే ఆహారం తీసుకుంటాం అన్నీ కూడా అంటే శుద్ధి చేస్తుంది, మనకి క్లీనప్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది, ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఏదైనా ఆహారం కనుక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కనుక డైజెషన్ అవ్వకుండా ఉంటే కనుక అది మ్యాక్సిమం ఏంటంటే లివర్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా ఫుడ్ విషయంలో చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా హై ఫైబర్ కంటేటటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అంటే సాత్వికమైనటువంటి ఆహారం ముఖ్యంగా ఏంటంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా, అలాగే లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనము లివర్ని ఈజీగా ప్యూరిఫై చేయొచ్చు. లివర్ కూడా ఎవ్రీ 3 monthsకి ఎప్పుడు కూడా లివర్ రీజనరేట్ అవుతుంది. సో ఓన్లీ 1 organ మళ్ళీ రీజనరేట్ అయ్యేది ఏంటంటే కొత్తగా ఫామ్ అయ్యేది ఏంటంటే లివర్. సో లివర్కి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఓవరాల్ బాడీలో బ్లడ్ సప్లై అందాలంటే, బ్లడ్ని ప్యూరిఫై చేయాలంటే, బ్లడ్ ప్రాపర్గా క్లెన్స్ అవ్వాలంటే మనకి లివర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి లివర్ కనుక ప్రాపర్గా పనిచేయకపోతే అంటే ఏ ప్రాబ్లమ్స్, ఏ హెల్త్ ఇష్యూస్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి అంటే కనుక ఫస్ట్ లాస్ ఆఫ్ ఎపటైట్, అలాగే ఎనిమిక్ కండిషన్ అంటే ఏంటంటే బ్లడ్ లేకపోవడం, అలాగే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ కూడా మనకి ఏంటంటే మెయిన్గా లింఫాటిక్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది అనమాట. సో అట్లానే ఏంటంటే మెయిన్గా ఫస్ట్ రోల్ ఏంటంటే జాండ్రీస్ అంటే పచ్చకావర్లు అంటారు కదా, అవి లివర్ కనుక ప్రాపర్గా ఫంక్షనింగ్ లేకపోయినప్పుడు పచ్చకావర్లు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ స్మెల్, తర్వాత ముఖ్యంగా గాల్ బ్లాడర్. మెయిన్గా ఏంటంటే గాల్ బ్లాడర్లో ప్రాబ్లం, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్లో ప్యూరిఫికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కొంతమందికి ఈవెన్ గాల్ బ్లాడర్ కూడా రిమూవ్ చేసేస్తారు. మెయిన్ కారణం ఏంటంటే లివర్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వకపోవడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే తర్వాత అలర్జీస్ వస్తాయి, స్కిన్ మీద డాట్స్ లోపల, ఎందుకంటే లోపల బ్లడ్ ఏదైతే ఉందో శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల, బ్లడ్ ఈవెన్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల ఈవెన్ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉందో డిస్టర్బ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్, ఇండైజెషన్ ఇష్యూస్, ఎందుకంటే మెయిన్గా స్టమక్ మీద ఎక్కువగా లోడ్ పడుతుంది మరి. సో లివర్ ప్రాపర్గా ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోతే డైజెస్టివ్ ట్రాక్లో చాలా మటుకు టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోవడం వల్ల కూడా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గాయిట్ ఒకటి. నెక్స్ట్ మెయిన్గా స్కిన్కి సంబంధించిన ఇష్యూస్, ఎగ్జిమా లాంటివి ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డయాబెటిక్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్, మనకి ఇక్కడ ఎల్డిఎల్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు, అది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎల్డిఎల్ అనేది హెచ్డిఎల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఇక్కడ ఏంటంటే కొలెస్ట్రాల్, అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా బాడీలో ఎక్కడైతే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ అక్యూములేట్ అయిపోవడం వల్ల ఎక్కువగా ఒబిసిటీ కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అంటే. అలాగే మెయిన్గా ఏంటంటే వాటర్ రిటెన్షన్ ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది లివర్ కనుక ప్రాబ్లం వస్తే. నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, హెయిర్ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది, స్కిన్కి సంబంధించిన ఇష్యూస్లో మెయిన్గా ఎలర్జీస్ అన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి మెయిన్గా ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే
లివర్ని చాలా సింపుల్ మెథడ్స్లో మనము డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే బాడీలో కూడా ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి పర్ డే అట్లీస్ట్ ఏంటంటే అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ ప్రకారం వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్ ప్రకారం మనకి ఏబి అలాగే ఓ. సో ఏబి అంటే టోటల్ మీద ఈ ఆల్ బ్లడ్ గ్రూప్స్ అన్నిటికి కూడా పర్టికులర్గా వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా కనుక వాటర్ తీసుకోవడము, అలాగే శుద్ధి చేసుకోవడము, అట్లానే ఫాస్టింగ్ మంత్లీ అట్లీస్ట్ ట్వైస్ 2 days మటుకు ఫాస్టింగ్ ఉండడము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మంచిదే. సో మామూలుగా అయినా సరే అందుకనే మనకి అంటే మన హిందూ కల్చర్ ప్రకారం కూడా మనకి పౌర్ణమి అప్పుడు అట్లానే ఏంటంటే ఏకాదశి అప్పుడు మనకి ఫాస్టింగ్ చెప్పేవారు, ఫాస్టింగ్ చేసుకోవడం. అందుకే ఏంటంటే అట్లీస్ట్ అలా చేసుకోవడం వల్ల కూడా అంటే భగవంతుడు అంటే స్పిరిచువల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం. అలాగే శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మన బాడీకి రెస్ట్ ఇవ్వడం అన్నమాట. సో మనం డైజెస్టివ్ ట్రాక్ని రెస్ట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆ శుద్ధి అంటే క్లెన్సింగ్ అన్నది, ప్యూరిఫికేషన్ అన్నది అన్నది కూడా ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట. సో అందుకే ఏంటంటే వాటర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫాస్టింగ్లో కూడా మనకి ఓన్లీ ఇక్కడ ఏమంటే లీఫీ వెజిటబుల్ జ్యూసెస్ లాంటివి తీసుకోవడము, అట్లానే ఫ్రూట్స్ పర్టికులర్గా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవడము, లేకపోతే కనుక ఓన్లీ మజ్జిగ ఇంకా వాటర్ ఓన్లీ మజ్జిగ తీసుకోవడం. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. ఏంటంటే అకార్డింగ్ టు బాడీ టైప్ని బట్టి ఒక్కొక్క మెథడ్ ద్వారా మనము క్లెన్స్ చేసుకోవచ్చు అనమాట మన లివర్ని. సో ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తిన్నటువంటి ఆహారం బాగా అరగడానికి కూడా మనకేంటంటే ఫైబర్ కంటెంట్ అన్నది ఎక్కువగా ఉండాలి. సో అందుకే అది మనకి వచ్చేది మనకి మ్యాక్సిమం ఫ్రూట్ వెజిటబుల్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు వాటి వంట ఎక్కువగా వస్తుంది. అందుకనే ముఖ్యంగా మనము చాలా మటుకు సాత్వికమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, లివర్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ సాత్వికమైన ఆహారం. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకి ఎక్కడ కూడా ఫైబర్ అంటూ ఉండదు. సో ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే మనం ఎప్పుడు కూడా లివర్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి రావు. నెక్స్ట్ ఏంటంటే మనం ఈజీగా క్లియర్ చేసుకోవడానికి, మన బాడీని క్లెన్స్ చేసుకోవడానికి, డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి కొన్ని థెరపీస్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే మనకి రోజు కూడా అట్లీస్ట్ మనకి ఎందుకంటున్నానంటే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్లడ్ సప్లై ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వడానికి, ప్యూరిఫికేషన్ అవ్వడానికి, ఇంటర్నల్గా కూడా మనకి ఇక్కడ వైటమిన్ డి అబ్జార్ప్షన్ అది ఉండడానికి అట్లీస్ట్ డైలీ ఒక 20 minutes కనుక సన్లైట్ ఉంటే కనుక మనకి ఈ సన్లైట్ ద్వారా కూడా మనకి ఇంటర్నల్గా కూడా బ్లడ్ ప్యూరిఫికేషను, క్లెన్సింగ్ ఇవన్నీ కూడా బాగా మనకి జరుగుతాయి అన్నమాట. సో వాటిలో వచ్చేసి మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి సింపుల్ థింగ్, డైలీ కూడా ఒక అద్భుతమైనటువంటి మర్మ పాయింట్ ఉందండి. అది ఎక్కడ ఉంటుంది, దాన్ని రోజు కూడా మనము చార్ట్ చేసుకుంటే, ప్రెస్ చేసుకుంటే ఓకేనా. సో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆ పాయింట్ ఏది అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి ఈ లివర్ పాయింట్ ఏదైతే ఉందో మనకి రైట్ హ్యాండ్లోనే వస్తుందండి, లెఫ్ట్లో రాదు, ఓన్లీ రైట్ హ్యాండ్లో వస్తుంది. ఈ చిటికెన వేలు ఉంది కదా, చిటికెన వేలుకి కరెక్ట్గా చూడండి, ఇది క్లియర్గా పెట్టి చిటికెన వేలుకి కరెక్ట్గా మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ పెడితే. సో కరెక్ట్గా ఈ పాయింట్ రెడ్ కలర్ మార్క్ చేశాను కదండి, ఇదే పాయింట్. సో డైలీ కూడా 108 times రోజు కూడా ప్రెస్ చేసుకోండి. సో బిఫోర్ ఫుడ్ ఓకేనా, బిఫోర్ ఫుడ్ మీరు చక్కగా ప్రెస్ చేసుకోండి. మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ ఏంటంటే టిఫిన్ తినే ముందు, లేకపోతే మామూలు లేచిన వెంటనే అయినా సరే అట్లీస్ట్ 108 times ప్రెస్ చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది, బాడీలో లివర్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది చాలా సింపుల్ పాయింట్ అండి. ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోండి. ఇంకోటి కూడా చేయొచ్చు కావాలంటే, ఇవన్నీ కూడా జస్ట్ చేతు మజిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దానివల్ల కూడా అన్ని ఆర్గన్స్ కూడా మన ఫంక్షన్ బాగా జరుగుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా లివర్ బాగా ప్యూరిఫికేషన్ జరగడానికి అద్భుతం సింగిల్ పాయింట్. చక్కగా ఈ రోజు ప్రెస్ చేసుకోండి, అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా చక్కగా ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు లివర్ అనేది చక్కగా ఫంక్షన్ జరుగుతుంది. ఓకే. సో అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ ప్రకారం అంటే సివియర్ లివర్ డ్యామేజ్ అయినా, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా పర్టికులర్గా ఏంటంటే అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ ప్రకారం కనుక వాటర్ కంటెంట్ అట్లానే డైట్ అన్నది పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లివర్ క్లెన్సింగ్ డైట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ ఏంటంటే ఒక్క
ఒక 3 months కనుక కంటిన్యూగా ఆ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి అలాగే వాటర్ కంటెంట్ అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ బట్టి వాటర్ కంటెంట్ కనుక తీసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్, మ్యాక్సిమం లివర్కి సంబంధించి ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చు. అట్లానే ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైము ఓవరాల్ బాడీకి అంటే ఇక్కడ వెయిట్ లాస్కి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఒబిసిటీ రాకుండా కూడా మనము ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఎవరికైనా సరే ఈ లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతున్నారంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరైనా సఫరింగ్ ఉన్నది, లివర్కి సంబంధించి ఇష్యూస్ ఉంటే కనుక చక్కగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అలాగే ఏంటంటే వాళ్ళకి ఓవరాల్ డైట్ ప్లాన్ అదంతా కూడా ఈవెన్ ఆన్లైన్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. హ్యాపీగా మీరు కాల్ చేయండి. అన్ని రకాల థెరపీస్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఎవర్ ప్రాబ్లం, సో కంప్లీట్ క్యూర్ అయితే ఉంటుందండి. 3 months మటుకు మీరు చక్కగా ఏదైతే అంటే ఫాలో అప్ చేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.